హాయ్ ఫ్రెండ్స్, నేను ప్రియదర్శిని. ఈ రోజు మనం కలిసి ఒక అద్భుతమైన చారిత్రక కథ వినబోతున్నాం. శ్రీకృష్ణ రాసిన ఈ కథ హంపి నగరాన్ని కాపాడిన వీరుడు హెచ్చమనాయక జీవితం గురించి. ఢిల్లీ సుల్తానుల దండయాత్రల నుండి తన ప్రాణాలను పణంగా పెట్టి ఎలా హంపిని కాపాడాడో తెలుసుకోవాలంటే ఈ వీడియోని చూడండి. మన చరిత్రను గుర్తుచేసే ఈ కథ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. అతడి సంతోషాన్ని చూసి, ఇదే నేను నీకిస్తున్న పెళ్లి కానుక అని మహారాజు అతడి భుజం తట్టి లోపలికి వెళ్ళాడు. హెచ్చమనాయకుడు ఆ సంచి తీసుకుని ఆనంద బాష్పాలతో నిండిన కళ్లకు అద్దుకొని యా అల్లా అని ఆకాశం వైపు ఒకసారి చూసి తన ఇంటికి బయలుదేరాడు. అలా కళ్ల నిండా నీటితో ఇంటికి వచ్చిన తన భర్తను చూసిన స్వాతి, ఇందుకే ఎవరూ ఈ నష్టజాతకురాల్ని చేసుకున్నా ఇలా కన్నీరు కార్చాల్సి వస్తుంది. అందుకే నేను మీతో కలిసి రావడానికి ఇష్టపడలేదు అంది తను బాధపడుతూ. దానికి హెచ్చమనాయకుడు తన కళ్ళు తుడుచుకొని ఆమెను దగ్గరకు తీసుకుని, పిచ్చిమొద్దు, ఇవి కన్నీరు కాదు. నేను సర్వసైన్యాధ్యక్షుడు కావాలన్న మా నాన్న కోరిక ఇంత తక్కువ సమయంలో నెరవేరినందుకు వస్తున్న ఆనంద బాష్పాలు. ఇక నువ్వు నష్టజాతకురాలివి కాదు, గుర్తుపెట్టుకో అని ఆమె చెంపమీద జారుతున్న కన్నీటిని వేళ్లతో సున్నితంగా తుడిచి ఆమెను ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడు స్వాతి కూడా, మీరు చెప్పింది నిజమా అని అడిగింది. మరేమనుకున్నావు, ఇప్పుడు మన రాజ్యంలో ఉన్న సైనికులందరికీ అధిపతిని నేనే అని ఆమెను అలాగే హత్తుకున్నాడు. ఆ మరుసటి ఉదయం రోజు స్వాతి నీరు తేవడానికి చేదబావి వద్దకు వెళ్ళినప్పుడు ఎవరూ ఆమెను మాట్లాడించడానికి ఇష్టపడలేదు. ఎవరూ మాట్లాడకపోయినా ఆమె తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోయింది. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆమె మంచి ప్రవర్తన, సాధు స్వభావం, దేవుడి మీద భక్తి, ఇతరులకు సహాయపడే విధానం తెలుసుకుని ఒక్కొక్కరుగా ఆమెతో మాట్లాడటం ప్రారంభించారు. తక్కువ సమయంలోనే ఆమె ఆ వీధిలో అందరితోనూ మంచి అమ్మాయి అనిపించుకుంది. హెచ్చమనాయకుడు కూడా ఎప్పుడూ దుమ్ము ధూళితో నిండిపోయి అసహ్యంగా ఉండే తన ఇల్లు ఇప్పుడు శుభ్రంగా సాంబ్రాణి పొగతో సువాసనతో ఉండటం అతడికి కూడా తన అమ్మ ప్రసూనాంబ ఉన్నప్పటి రోజులు గుర్తుకు వచ్చేది. ఏమైనా ఇంటిలో ఎవరో ఒకరు ఆడవారుంటేనే ఆ ఇంటికి ఒక అందం. అతడు అధికారికంగా సైన్యాధిపతిగా మహారాజు ప్రకటించిన రోజే ఆమె గర్భవతి అని తెలియటంతో హెచ్చమనాయకుడి సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. అప్పటి నుండి ఆమెను మరింత జాగ్రత్తగా చూసుకునేవాడు. ఉద్యోగ బాధ్యతల్లో అతడెంత ఒత్తిడికి గురైనా అవి ఇంటి వరకు తెచ్చేవాడు కాదు. 9 నెలల తర్వాత హెచ్చమనాయకుడు స్వాతి దంపతులకు ఒక మగబిడ్డ పుట్టాడు. వారు ఆ పిల్లవాడికి రుద్రమనాయకుడని పేరు పెట్టి గారాబంగా పెంచడం ప్రారంభించారు. ఆ పిల్లవాడికి 2 ఏళ్ల వయసు వచ్చేసరికి తండ్రికి తగినట్టుగా కత్తులు వంటి ఆయుధాలతో ఆడుకోవడం ప్రారంభించాడు. ఆ పిల్లవాడు ఉదయమే లేచి తండ్రితో కలిసి నమాజ్ చదవటం, అది పూర్తయిన తర్వాత తనతో పాటు తులసీకోట చుట్టూ తిరగటం, దేవుడి చిత్రపటాలకు పూజ చేయటం స్వాతికి కాస్త వింతగాను కొంచెం ముచ్చటగాను అనిపించేదే. ఇలా రోజులు సరదాగా ఎప్పుడుండవు కదా. జీవితంలో సరదాతో పాటు చేదు అనుభవాలు కూడా ఉంటాయి కదా. అలాంటి చేదు అనుభవాలు రుచి చూపించడానికి కాలం సిద్ధమవుతోంది. హెచ్చమనాయకుడు ఆ రోజు ప్రముఖ సైనికాధికారులతో పాటు మహారాజుతో కలిసి ఒక రహస్య మందిరంలో సమావేశమై, మహారాజా, హస్తినాపురంలో ఉన్న మన గూఢచారులు పంపిన సమాచారం ప్రకారం ఇప్పుడు ఉత్తర భారతదేశ చక్రవర్తైన ఉలూఖాన్ మాలిక్ కాఫిర్లాని దక్షిణ భారతదేశాన్ని కొల్లగొట్టడానికి మొదట ఓరుగల్లుపై దండయాత్ర చేయబోతున్నట్టు సమాచారం అందింది. కాబట్టి మహారాజా, మీరు అనుమతిస్తే ఈ సమాచారం ఓరుగల్లు ప్రభువైన ప్రతాపరుద్రుడికి అందజేసి అతన్ని అప్రమత్తంగా ఉండమని చెబుదాం. అవసరమైతే ఆయనకు మనం సైనిక సహాయం కూడా అందజేస్తే బాగుంటుందని నా అభిప్రాయం మహారాజా అని సైనికాధికారులందరి ముందు చెప్పాడు. దానికి కొంతమంది, అవును, అలా చేస్తే మనకు అవసరమైనప్పుడు ఓరుగల్లు నుండి కూడా మనకు సహాయం లభిస్తుంది. అంతేకాక ఉలూఖాన్ను ఎదురించడానికి ఇప్పుడు దక్షిణాపదంలోని వారందరూ ఒకటవడం ఎంతో అవసరం. లేదంటే ఆ మాలిక్ కాఫిర్లాగానే ఉలూఖాన్ కూడా ఇక్కడి సంపదను కొల్లగొడతాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఇరుగు పొరుగు రాజ్యాల వారు ఒకరికొకరు సహాయం చేసుకోవడం ఎంతైనా అవసరం అని ఏకీభవించగా, మరికొందరు అడగకముందే సహాయం చేయడం ఇప్పుడంత అవసరమా? మన సైనికులు ఓరుగల్లుకు సహాయం చేయడానికి వెళ్ళినప్పుడు ఆ ఉలూగ్ ఖాన్ మనసు మార్చుకుని మన రాజ్యం మీద దండెత్తి వస్తే ఓరుగల్లు నుండి మనకు సహాయం లభిస్తుందనడానికి రుజువేమిటి? కాబట్టి ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రయోగాల జోలికి వెళ్లకుండా మన రాజ్యాన్ని మనం కాపాడుకోవడానికి
మన సైనిక శక్తిని ఉపయోగించుకుంటే మంచిది అని మరికొందరు వాదించారు. ఇలా ఈ 2 వాదనలు జరుగుతుంటే మహారాజు కలగచేసుకొని, ఓరుగల్లు మీదకు ఆ ఉలూగ్ ఖాన్ దండెత్తిరాబోతున్నట్టు అప్రమత్తంగా ఉండాలని ప్రతాపరుదుడికి లేఖ పంపించండి. అవసరమైతే మేము సైనిక సహాయం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని అందులో తెలియజేయండి. ఉలూగ్ ఖాన్ ఓరుగల్లు మీద దాడి చేయడానికి ఎన్ని అవకాశాలున్నాయో మన ద్వార సముద్రం మీద కూడా దాడి చేయడానికి అన్ని అవకాశాలున్నాయి. కాబట్టి మన సైనికులందరినీ అప్రమత్తం చేసి ఏ క్షణమైన యుద్ధానికి సిద్ధంగా ఉండేలా చూడండి. మన రాజ్యం సరిహద్దుల్లో భద్రత మరింత కట్టుదిట్టం చేయండి. అవసరమైతే కొత్త సైనికులను నియమించుకోండి. ఇక నుండి ఈ గండం గడిచే వరకు ఈ రాజ్యాన్ని కంటికి రెప్పలా కాపాడాల్సిన బాధ్యత మీదే అని చెప్పి మహారాజు ఆ సమావేశం ముగించాడు. అందరూ మహారాజు చెప్పినట్టు చేయడానికి వెళ్లారు. కాని హెచ్చమనాయకుడు మాత్రం ఓరుగల్లుకు లేఖ కన్నా ఎవరినైనా ఒక దూతను పంపుంటే బాగుండేదని ఆలోచిస్తూ అందరికన్నా ఒక క్షణం ఆలస్యంగా బయటికి వెళ్లాడు. హెచ్చమనాయకుడే స్వయంగా లేఖ రాసి ఒక భటుడి చేతికి దాన్నిచ్చి, దీన్ని జాగ్రత్తగా ఓరుగల్లు ప్రభువుకు అందజేయమని చెప్పి పంపించాడు. ఆ భటుడు గుర్రమెక్కి ఓరుగల్లు వైపు దాన్ని పరుగులు తీయించాడు. అలా ఆ భటుడు హంపి సరిహద్దు గోడ దాటి కొంత దూరం వెళ్లగానే ఒక బాణం అతడి వెన్ను నుండి పొట్టలోకి దూసుకొని రావడంతో అతడు గుర్రంపై నుండి కిందకు పడిపోయాడు. కింద పడి కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న అతడి గొంతు మీద కాలుతో అదిమిపట్టి అతడి చేతిలో ఉన్న లేఖను చిక్కవీర నరసింహుడు అతని అనుచరులు లాక్కొని ఆ భటుడిని పూర్తిగా ప్రాణం పోయేలా చేశారు. చిక్కవీర నరసింహుడు ఆ లేఖ తెరిచి చదివి, ఓరుగల్లును పోయసలులను కలిపి దక్షిణాపదంను సంఘటితం చేద్దామనుకున్నావా హెచ్చమనాయక? అసలు నీ కోరిక నెరవేరడానికి ఈ లేఖ ఓరుగల్లు చేరాలి కదా అంటూ ఆ లేఖకు చెకుముకి రాయితో నిప్పంటించి అది మండుతూ ఉండగా, మాలిక్ కాఫిర్ వల్ల కాని పనిని నేను ఉలూగ్ ఖాన్తో చేయించుకుంటాను అని కర్కశంగా మాట్లాడుతూ ఆ భటుడి శవాన్ని తుంగభద్ర నదిలో ముసళ్లు తిరిగే చోట వేయమని తన అనుచరులకు చెప్పి అతడు నగరంలోకి వెళ్లాడు. హెచ్చమనాయకుడు తన రాజ్యాన్ని కాపాడుకునే ఏర్పాట్లు చేయడంలో పూర్తిగా మునిగిపోయాడు. సైనికులకు శిక్షణ కఠినం చేశాడు. రాజ్యం సరిహద్దుల్లో ఎటువంటి శత్రువుల కదలికలు కనబడినా ఆ వార్త ఒకరోజులోపే హంపి నగరానికి చేరేలా ప్రతి 10 యోజనాలకు ఒక అశ్వకుడిని ఉంచాడు. వీళ్లు సరిహద్దుల్లోని వార్తలు ప్రతిరోజు హంపికి చేరవేస్తుంటారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకోవటం వల్ల ఇక్కడ పోయసల రాజ్యం ప్రశాంతంగానే ఉంది. కానీ అక్కడ ఓరుగల్లు కోట ఉలూగ్ ఖాన్ సైనికులతో మోహరించబడిందని తెలుసుకుని హెచ్చమనాయకుడు చాలా బాధపడ్డాడు. తన రాజ్యాన్ని కాపాడుకునే ప్రయత్నాల్లో తీరిక లేకపోవడం వల్ల ఏమీ చేయలేకపోయాడు. ఆ తరువాత కొన్ని రోజులకు హెచ్చమనాయకుడు మహారాజు దగ్గరకు వెళ్లి, మహారాజా, ఓరుగల్లు కోటను సైన్యంతో మోహరించి ఎంతకాలమైనా ఆ కోటను వశం చేసుకోలేక కోట చుట్టూ ఉన్న గ్రామాలను పంట పొలాలను తగలబెట్టడమే కాక దొరికిన ఆడవారినందరినీ చెరపట్టి నాశనం చేశారంట. ఇంత అరాచకాన్ని చూడలేక ప్రతాపరుదుడు ఉలూగ్ ఖాన్కు లొంగిపోయినందుకు అతడిని బందీగా చేసి హస్తినాపురంకు తరలించాడట. ప్రతాపరుదుడు లొంగిపోవడానికి పన్నిన కుట్రలకు ఓరుగల్లుకు చెందిన ఒక అధికారి సహాయపడి ఇప్పుడతడు ఇస్లాంను స్వీకరించి ఉలూగ్ ఖాన్ సైన్యంలో ఒక మంచి హోదాను సంపాదించాడట. ఉలూగ్ ఖాన్ ఓరుగల్లును సుల్తాన్పూర్గా పేరు మార్చి అక్కడే మకాం వేసి ఇప్పుడు మన రాజ్యం మీద దండెత్తి రావడానికి పథకాలు వేస్తున్నట్టు అక్కడున్న మన గూఢచారుల వల్ల తెలిసిందే. కాబట్టి ఇక మనం ప్రతి క్షణం ఎంతో అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా తిన్నింటి వాసాలు లెక్కపెట్టే రాజద్రోహుల పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఇక మీరు అనుమతిస్తే మన సైన్యాన్ని సమరానికి సిద్ధం చేస్తాను అని హెచ్చమనాయకుడు చెప్పడంతో అది విన్న మహారాజు, మన రాజ్యరక్షణ కోసం ఈ రోజు నుండి నువ్వు ఏం చేయాలనుకున్నావో అది చెయ్యి. నా అనుమతి కోసమని ఏ పనిని నువ్వు వాయిదా వేయకు. నా మద్దతు ఎప్పుడు నీకుంటుంది. నువ్వు ఏం చేసినా పర్వాలేదు. మన రాజ్యం ప్రశాంతంగా ఉండటమే నాకు కావాలి. వెళ్ళు హెచ్చన్న, నీకు ఎప్పుడూ నా సంపూర్ణ మద్దతుంటుంది అని మహారాజు ధైర్యం చెప్పడంతో హెచ్చమనాయకుడు ఉత్సాహంగా యుద్ధానికి ప్రయాణమయ్యాడు. చాలా రోజుల తర్వాత హెచ్చమనాయకుడు ఇంటికి వెళ్ళగాని ఇంటి ముందు ఆడుకుంటున్న రుద్రమనాయకుడు పరిగెత్తుకుంటూ వచ్చి తన తండ్రిని చేతులతో చుట్టేశాడు. హెచ్చమనాయకుడు ఆ పిల్లాడిని పైకెత్తుకుని ఇంట్లోకి తీసుకెళ్లాడు. స్వాతి తన భర్తను చూడగానే, మీ నాన్న బాగా అలసిపోయి ఉంటాడు, ఇటురా నేనెత్తుకుంటాను అని ఆ బాలుడిని తాను తీసుకుంది. ఇన్నాళ్లు ఆమెకు దూరంగా ఉన్న ఆమె అలా ప్రశాంతంగా కనబడటం హెచ్చమనాయకుడికి కొంచెం ఆశ్చర్యం కలిగించి,
ఇన్ని రోజులు నేను మీకు దూరంగా ఉన్నందుకు నీకు నా మీద కోపం రాలేదా అని అడిగాడు. దానికి స్వాతి, ఎందుకు రాదు, బోలెడంత కోపం వస్తుంది. కానీ మీరే మన మొదటి రాత్రప్పుడే చెప్పారు కదా, కుటుంబం కన్నా రాజ్యాన్ని కాపాడే ఈ ఉద్యోగానికే ఎక్కువ విలువిస్తానని. అప్పుడే నేను నిర్ణయించుకున్నాను, మీ ఉద్యోగానికి నాకు పోటీ రానివ్వకూడదని. కాకపోతే మీరు నా పక్కనే ఉంటే నాకు చాలా సంతోషంగా ప్రశాంతంగా ఉంటుంది. కానీ మీరు నాకు దూరంగా ఉన్నారు కాబట్టి ఇక్కడి వారంతా ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు. నేను ఒక్కదాన్ని సంతోషంగా ఉండాలనే స్వార్థంతో ఇంతమంది ప్రజల సంతోషాన్ని బలికోరటం నాకు కూడా నచ్చలేదు. అందుకే మీ మీద నాకు కోపం ఉన్నా నేను మీ మీద చూపించలేకపోతున్నాను అని చెప్పింది. ఆ మాట వినగానే హెచ్చమనాయకుడు ఆమెను దగ్గరకు తీసుకుని ఆమె తలను అతని గుండె మీద ఆనించి తల మీద సున్నితంగా ముద్దు పెట్టి, నీలాగా అర్థం చేసుకునే భార్య దొరకడం నా అదృష్టం అన్నాడు. మీరే కదా నా దురదృష్ట రేఖను మార్చి అదృష్టంగా చేసింది అని అన్నది ఆమె కూడా నవ్వుతూ. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఈరోజు సాయంత్రం నేను యుద్ధానికి బయలుదేరాలి అని అతడు చెప్పగానే దానికామె సరే అయితే మీకు అవసరమైనవి ఏర్పాటు చేస్తాను అని లోపలికి వెళ్ళింది. ఎందుకో తెలీదు, ఆ క్షణం హెచ్చమనాయకుడి మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది. బహుశా భర్తను అర్థం చేసుకునే భార్య దొరకటం వల్ల వచ్చే ప్రశాంతత ఇలాగే ఉంటుందేమో. ఆ రోజు సాయంత్రం కవచాలు, కత్తి, ఆయుధాలు, డాలు ధరించి హెచ్చమనాయకుడు యుద్ధానికి బయలుదేరాడు. స్వాతి అతడికి హారతిచ్చి మీరు విజయంతో తిరిగి రావాలని ఆ దేవుణ్ణి కోరుకుంటానని చెప్పింది. కింద నిలబడి ఉన్న రుద్రమనాయకుడు, నాన్న, ఈసారి మీతో పాటు నేను కూడా యుద్ధానికి వచ్చి శత్రువులను బిస్కాని కొడతాను అని వచ్చిరాని మాటలతో అనటంతో హెచ్చమనాయకుడు, స్వాతి ఇద్దరూ వాణ్ణి ఎత్తుకొని ముద్దు పెట్టి, ముందు నువ్వు బాగా చదువుకో, ఆ తరువాత యుద్ధం చేద్దువు కాని. స్వాతి, నువ్వు బాబు జాగ్రత్త అని చెప్పి హెచ్చమనాయకుడు తన గుర్రాన్ని రాజభవనం వైపు పోనిచ్చాడు. స్వాతి పైకి భర్తకు కనబడేలా కాస్త ధైర్యంగా కనబడినా లోపల కొంచెం ఆందోళన పడుతుంది. అతడలా వెళ్ళగాని ఆమె పూజగదిలోకి వెళ్ళి తన భర్తను కాపాడమని ఆ భగవంతుణ్ణి వేడుకుంది. హెచ్చమనాయకుడు అక్కడికి వెళ్లేసరికి రాజభవనం ముందు సైనికులందరూ బయలుదేరటానికి సిద్ధంగా ఉన్నారు. హెచ్చమనాయకుడు అక్కడికి రాగానే సైనికులందరూ గౌరవంగా అతడికి ఆయుధ వందనం చేశారు. అప్పుడే అక్కడికి వచ్చిన మహారాజు అనుమతి తీసుకుని ఓరుగల్లు నుండి ద్వారసముద్రం వైపు వస్తున్న ఉలూఖాన్ సైన్యానికి అడ్డుపడి వారిని పోయసల రాజ్యం సరిహద్దుల్లోనే ఎదుర్కోవడానికి బయలుదేరారు. 2 రోజుల ప్రయాణం తర్వాత వారికి దూరంగా వస్తున్న ఉలూఖాన్ అశేషమైన సైన్యం ఎదురుగా వస్తూ కనబడింది. ఆ సైన్యం ఎంతోందో చూడటానికని పక్కనే ఉన్న ఒక ఎత్తైన ప్రదేశానికి హెచ్చమనాయకుడితో పాటు మరికొంతమంది దళాధిపతులు వెళ్లారు. అక్కడి నుండి చూడగానే ఉలూఖాన్ సైన్యం మొత్తం కనబడింది. అది పోయసల సైన్యం కన్నా ఎక్కువగా ఉంది. ఆ సైన్యాన్ని చూడగానే హెచ్చమనాయకుడు ఎడమవైపు తలదిప్పి, ఏమి ఖాదర్, ఈ మధ్యనే హంపీనగర సంరక్షకుడిగా పదోన్నతి తీసుకున్నావు కదా, మరి అప్పుడే మరొక పదోన్నతి కోసం ఈ యుద్ధంలో పాల్గొనడానికి రావటం నీకు అవసరమా అని అడిగాడు. ఖాదర్ ఆ మాటలు పట్టించుకోకుండా ఎదురుగా వస్తున్న శత్రు సైన్యం వైపు తీక్షణంగా చూస్తూ ఉండటంతో హెచ్చమనాయకుడు అప్పుడు ఖాదర్ని పట్టుకొని కాస్త ఊపి, ఏమిటి, ఆ సైన్యాన్ని చూడగానే భయం వేస్తోందా అని అడిగాడు. దానికి ఖాదర్ నవ్వుతూ, నేనిక్కడికి వచ్చింది పదోన్నతి కోసం కాదు, నా ప్రియమిత్రుడికి సహాయం చేయడానికి. ఇక వారిని చూస్తే నాకేమీ భయం వేయటం లేదు. అంతమందిని చంపడానికి ఎన్ని రోజులు పడుతుందా అని లెక్కలు వేసుకుంటున్నానంతే అనగాని, సరేలే పదవోయ్, బాగానే నటిస్తున్నావు అంటూ అక్కడి నుండి అతడితో పాటు దళాధిపతులందర్నీ కిందకు తీసుకొని వచ్చాడు హెచ్చమనాయకుడు. ఎవరి దళం ఎప్పుడు ఎలా శత్రువుల మీద దాడి చేయాలో ఆయా దళాధిపతులకు వివరించి సైనికులందరూ సిద్ధమయ్యేలా శంఖాన్ని ఊది హెచ్చమనాయకుడు శిరస్త్రాణం తలకు పెట్టుకోగానే పక్కనే ఉన్న ఖాదర్, మన సైనికులను ఉద్దేశించి ఏమైనా మాట్లాడతావా అని అడిగాడు. దానికి హెచ్చమనాయకుడు ఖాదర్ వంక వెనక ఉన్న సైనికుల వైపు ఒకసారి చూసి, వారందరూ ధైర్యంగానే ఉన్నారు, నీకు భయం వేస్తుంటే చెప్పు, ఏవైనా 4 ధైర్యవచనాలు చెబుతానన్నాడు తన గుర్రం మీద కూర్చుంటూ. మరీ ఇంతగా తమ నాయకుడు ఇలా ఆట పట్టిస్తుండటం వల్ల ఇక ఊరుకోకూడదని, పదే పదే భయమేస్తోందా అని నన్ను అడుగుతున్నారు సరే, ఇంతకీ మీకు భయం వేయడం లేదు కదా, అదే మీరు ధైర్యంగానే ఉన్నారు కదా అని అడిగాడు ఖాదర్. దానికి హెచ్చమనాయకుడు వస్తున్న నవ్వును ఆపుకుంటూ ఖాదర్ వైపు కొరకొరగా చూశాడు. ఖాదర్ ఎదురుగా వస్తున్న శత్రు సైన్యం వైపు చూశాడు.
అది చూసి చుట్టూ ఉన్న దళాధిపతులు నవ్వుతూ వారి వారి దళాల వైపు వెళుతూ హెచ్చమ నాయకుడిని ఎప్పుడింత సరదాగా ఉండటం చూడలేదు. అతడలా నవ్వుతుంటే చూడు, మన సైనికుల్లో కూడా యుద్ధం పట్ల భయం లేకుండా ఎంత ఉత్సాహంగా ఉన్నారో అనుకుంటూ వారి స్థానాలకు వెళ్లి యుద్ధానికి సిద్ధమయ్యారు. ఉలూ ఖాన్ సైన్యం పోయసల సైన్యం సమీపానికి చేరుకుంది. అందులో ఒకడు ఉర్దూలో, నేను ఈ యుద్ధానికి రాను, వాడు ఉన్నంత వరకు నేనిక్కడ ఉండలేను, దయచేసి నన్ను వదిలేస్తే నేను వెనక్కి వెళ్ళిపోతాను అని వారి సైన్యాధిపతిని బతిమాలుకుంటున్నాడు.